నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు గెలపోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠగా మారుతున్న అంశం. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గం ఈసారి పొన్నూరు నియోజకవర్గం వైపు ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోబోతున్నారు, ఏ పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుంది, గత ఎన్నికల్లో ఎవరు విజయాన్ని సాధించారు, పొన్నూరు నియోజకవర్గ చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలేంటి ఓసారి పరిశీలిద్దాం. పొన్నూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని. ఓటర్ల విషయానికి వస్తే 1,08,068 మంది పురుషులు, స్త్రీలు 1,17,113 మంది, ట్రాన్స్జెండర్లు 14, మొత్తం ఓట్ల సంఖ్య 2,25,815. ఇక సామాజిక రాజకీయ పరిస్థితులు చూస్తే కొల్లా వెంకయ్య లాంటి కమ్యూనిస్టు యోధుడు గెలిచిన చోటు ఇది. ధూళిపాళ్ల వీరయ్య 2 సార్లు, ఆయన కొడుకు నరేంద్ర 5 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 5 వరుస విజయాల నరేంద్రను ఓడించిన వైసీపీ అభ్యర్థి రోషయ్య. ఇక ఇక్కడ మొత్తం టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. 2019కి ముందు 14 సార్లు కమ్మ ఎమ్మెల్యేలే. ఇక 2019లో కాపు ఇక్కడి నుంచి గెలుపొందింది. సామాజిక ముఖ చిత్రం కాపు 17%, యాదవ్ 16%, వైశ్య 14%, రెడ్డి 11%, ఎస్సీ 11%, ముస్లిం 10%, గౌడ 7%, ఇతర కులాలు 14%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం పార్టీ వైపే పొన్నూరు ప్రజలు పట్టం కట్టారు. ధూళిపాల నరేంద్ర కుమార్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి రావి వెంకటరమణ ఇక్కడ ఓటమి పాలయ్యారు. ధూళిపాల నరేంద్రకి వచ్చిన ఓట్లు 88,386 కాగా వెంకటరమణకి 80,625 ఓట్లు పోలేని 7,761 ఓట్లతో నరేంద్ర ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో మళ్ళీ ఎవరెవరు బరిలో అభ్యర్థులు ఉన్నారు. గెలిచింది ఈసారి కిలారి వెంకట రోషయ్య. సుదీర్ఘంగా 5 విజయాలు సాధించిన నరేంద్రపై ఈసారి రోషయ్య విజయాన్ని సాధించారు. పొన్నూరు ప్రజలు వినూత్నంగా తీర్పిచ్చారు. అయితే రోషయ్యకి వచ్చిన ఓట్లు 87,570 కాగా నరేంద్రకి 86,488 ఓట్లు వచ్చినాయి. 1,112 ఓట్లతో కిలారి రోషయ్య ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మరొకసారి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి నరేంద్ర వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. అయితే ఈసారి రోషయ్యకు బదులు అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు సోదరుణ్ణి ఈసారి వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు బరిలో నింపారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే మంత్రి అంబటి రాంబాబుకు సోదరుడు కిలారి రోషయ్య ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో సీటు ఖాళీ అయింది. ఏడాదిన్నరగా జగన్నామ సంక్షేమం పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మురళి. ఇక కంటి గుండె పరీక్షలు, చికిత్స, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ ఉండడం ఈయనకి ప్లస్ అంటున్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి వీరయ్య మాజీ మంత్రి, సంఘం డైరీ మాజీ చైర్మన్. తండ్రి మరణంతో 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నరేంద్ర. 1994, 99, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక 2019లో ఓటమి, విజయ పరంపరకు బ్రేక్. సంఘం డైరీలో అవినీతి ఆరోపణలతో కేసులు, అరెస్ట్. ఇక ప్రధాన అంశాలు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానం కావడం, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అని భావిస్తున్నారు. 5 సార్లు విజేతను తొలిసారి అభ్యర్థి ఎదుర్కోవాల్సి రావడం మైనస్గా కూడా ఇక్కడ ప్రచారం సాగుతుంది. ఇక వరుస గెలుపులకు 2019లో కొత్త అభ్యర్థి బ్రేక్ వేయడం మైనస్. సంఘం డైరీ అక్రమాల పేరుతో ఆరోపణలు, అరెస్టుల ద్వారా నరేంద్ర పట్ల పెరిగిన సానుభూతి ప్లస్ పాయింట్గా మారే అవకాశం అంటున్నారు. ఇక పొన్నూరు ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోపోతున్నారు? డబుల్ హ్యాట్రిక్ వైపు ఆశగా ఎదురు చూస్తున్న నరేంద్రకు ఓటు వేస్తారా, లేదా మరొకసారి వైసీపీని గెలిపించుకుంటారా? చూద్దాం ఏం జరగబోతుందో.